ప్రేమ రక్షిస్తుంది అనుకున్నా. కానీ నాకు తెలిసిన ప్రేమ నన్ను ఒక రాక్షసుడిని చేసింది. నా పేరు రాజ్. నేనొక నార్మల్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని హైదరాబాద్‌లో. సాటర్‌డే నైట్ పార్టీస్, పారడైజ్‌లో ఫ్రెండ్స్‌తో బిర్యానీ. చాలా సింపుల్ లైఫ్. హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకున్నా. అప్పుడే అమృత వచ్చింది. తన స్మైల్ చూసి నా హార్ట్ బీట్ ఆగిపోయింది. రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. కాఫీ డేట్స్, ట్యాంక్ బండ్ దగ్గర లాంగ్ డ్రైవ్స్, మిడ్‌నైట్ కాల్స్. నేను తనకి చాలా కేర్ చేశాను. చాలా ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నా. నా పిల్ల తనని ఎవరు తక్కువ చేయకూడదు అదొక్కటే నా మైండ్‌లో ఉండేమాట. కానీ అక్కడే పిచ్చి స్టార్ట్ అయింది. ఓసారి లేట్ రిప్లై వచ్చింది. జస్ట్ 15 మినిట్స్. నా మనసులో ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది. నన్ను అవాయిడ్ చేస్తుందా? తట్టుకోలేకపోయాను. మైండ్‌లో లక్షల థాట్స్. లాజికల్‌గా బిజీగా ఉండొచ్చు రిలాక్స్ అని అనుకున్నా. కానీ లోపల మాత్రం లేదు, అడుగు, తెలుసుకో అని నన్ను నేనే టార్చర్ పెట్టేసుకున్నా. ఒక మెసేజ్ పెట్టా, ఎక్కడ ఉన్నావు అని. 2 మిస్డ్ కాల్స్, రెస్పాన్స్ రాలేదు. నా బ్రెయిన్ వర్క్ చేయడం మానేసింది. కోపం, టెన్షన్, ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ అప్పుడు మొదలైంది. అమృత ఫ్రెండ్స్‌తో నవ్వుతుంటే నాకు జెలసీ స్టార్ట్ అయింది. ఎందుకు అంత హ్యాపీగా ఉంది? నేను లేనప్పుడు ఇంత నవ్వాలా? ఆమె సైలెంట్‌గా ఉంటే ఏదో దాచిపెడుతుందా అని డౌట్. స్లోగా నేను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాను. నీకు ఈ ఫ్రెండ్స్ వద్దు, నాకు నచ్చలేదు. సీక్రెట్‌గా ఫోన్ చెక్ చేసేవాడిని. చాట్స్, కాల్స్, లైవ్ లొకేషన్స్. ఆమె ఏడుస్తుంటే నాకు గిల్ట్ రాలేదు. ఇంకా ఎక్కువ పవర్ వచ్చినట్టు అనిపించింది. తను నాది, నా కంట్రోల్‌లోనే ఉండాలి. ఒకరోజు నైట్ సడెన్‌గా ఆమె ఫ్లాట్‌కి వెళ్ళాను. డోర్ గట్టిగా కొట్టాను. తను డోర్ ఓపెన్ చేసి షాక్ అయింది. "ఏం చేస్తున్నావు? ఎవరితో ఉన్నావు?" అని గట్టిగా అరిచాను. అక్కడ ఎవరూ లేరు. ఆమె ఏడుస్తూ ఒక మాట అంది. "ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ ఇవ్వు. నాకు ఊపిరి ఆడట్లేదు. ఊపిరి తీసుకోలేకపోతున్నాను" అంది. ఆమె కన్నీళ్ళు నాకు అనిపించలేదు. ఆమె ఏడుపు నాకు వినిపించలేదు. కానీ ఆ స్పేస్ అనే ఒక్క మాట మాత్రమే వినిపించింది. అది నాకు ఒక థ్రెట్‌లా అనిపించింది. నా మైండ్ నా కంట్రోల్‌లో లేదు. నాది కాకపోతే ఎవరిది కాకూడదు. ఆ నెక్స్ట్ మూమెంట్ ఏం జరిగిందో నాకు క్లారిటీ లేదు. చేతులు కదిలాయి. వాయిస్ నాదే. కానీ మాట్లాడింది నేను కాదు. నెక్స్ట్ డే న్యూస్‌లో చూసాను. యంగ్ వుమెన్ ఫౌండ్ డెడ్ ఇన్ అపార్ట్మెంట్. పోలీస్ కేస్. నేను ఎస్కేప్ అయ్యాను ఫర్ నౌ. కానీ నిజమేంటంటే ఎవ్రీ నైట్ మిర్రర్ ముందు నిలబడి చూస్తుంటే ఆమె కనిపిస్తుంది. రియల్‌గా కాదు. నా రిఫ్లెక్షన్‌లో. ఆమె కళ్ళు నన్ను ఒకటే అడుగుతున్నాయి. "నన్ను చంపేశావు. మరి నువ్వు బ్రతికి ఉన్నావా?" నిజమే. డెవిల్ ఎక్కడో బయట ఉండదు. మన లోపలే ఉంటాడు. లవ్ పేరుతో నేను చేసింది ప్రేమ కాదు. పొసెసివ్‌నెస్. నువ్వు కూడా ఒకసారి చెక్ చేసుకో. నువ్వు లవ్ చేస్తున్నావా? లేక తనని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నావా? నీ ప్రేమలో భయం స్టార్ట్ అయితే అక్కడే ఆగిపో. లేకపోతే రేపు న్యూస్ హెడ్‌లైన్స్‌లో నువ్వు ఉంటావు. లవ్ షుడ్ గివ్ లైఫ్, నాట్ టేక్ ఇట్. నేను తప్పు చేశాను. నువ్వు చేయకు.